మహిళలు లేకుండా ఏ కథ కానీ ఏ పని కానీ పూర్తి అవ్వడం దాదాపు అసాధ్యం ఉంటుంది భాగ్యశ్రీ బోర్సే. ఈమె మిస్టర్ బచ్చన్ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. నటి అవ్వాలనుకున్నప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందా అని అనిపించిందని, దీనికి తోడు కొందరు కెరీర్ లో వేగంగా ముందుకు వెళ్తుంటారు, వారిలా అవకాశాలు నాకు ఎప్పుడు వస్తాయా అనే ఆలోచన కూడా ఉండేదని. అయితే మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంచ్ వేడుకలో నేను వేదికపైకి రాగానే ప్రేక్షకులు చేసిన హంగామా ఈలలు చూసి నాకు అమితానందం కలిగిందంటూ చెప్పుకొచ్చింది. మిస్టర్ బచ్చన్ మూవీలో తెలుగు మార్వాడి అమ్మాయి జిక్కి పాత్రలో కనిపిస్తానని, కథలో జిక్కి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని చెప్పుకొచ్చింది. మిస్టర్ బచ్చన్ అంటే రవితేజ పాత్రను నేను మోటివేట్ చేసేలా నా రోల్ ఉంటుందని, అయినా మహిళలు లేకుండా ఏ ఒక్క కథ కానీ పని కానీ పూర్తి అవ్వడం దాదాపు అసాధ్యమని ఆమె చెప్పుకొచ్చింది. తెలుగు భాష మీద పట్టు సాధించి జిక్కి పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతానని హరీష్ శంకర్ గారిని అడిగితే ఆయన నన్ను ప్రోత్సహించారన్నారు. హీరోగా రవితేజ గారికి చాలా అనుభవం ఉంది, కానీ ఆయన ఓ కొత్త నటుడిగా సెట్స్ లోకి రాగానే చాలా కష్టపడుతుంటాడని చెప్పుకొచ్చింది. పీపుల్ మీడియా వంటి ప్రముఖ సంస్థ ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతుండడం నాకు ఎంతో ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. నాకు డాన్స్ అంతగా రాదని, కానీ ఈ సినిమాలో రెప్పల్ డప్పల్ సితారా పాటలకు మంచి స్పందన లభిస్తుందని, అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చింది. నా స్వస్థలం మహారాష్ట్రలోని ఔరంగాబాద్. మా నాన్నగారి ఉద్యోగరీత్యా నైజీరియాలోని లోగోస్ కి షిఫ్ట్ అయ్యాం. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ కోసం ముంబై వచ్చిన నాకు గ్రాడ్యుయేషన్ లో ఉండగానే మోడలింగ్ చేయమని నన్ను చాలా మంది ప్రోత్సహించడంతో ట్రై చేద్దామని మోడలింగ్ లోకి వచ్చానని, ఈ ఫీల్డ్ బాగా నచ్చడంతో మెల్లమెల్లిగా కెమెరా భయం కూడా పోయింది చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని కమర్షియల్ యాడ్స్ కూడా చేశానన్నారు. మరి మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా ఎంతమంది ఈమె నటనకు ఫిదా అవుతారో, ఎందరి హృదయాలను కొల్లగొడుతుందో వేచి చూడాలి. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు